పార్టికల్ నేచర్ ఆఫ్ లైట్. జాగ్రత్తగా గమనించండి. వేవ్ అనేది జస్ట్ ఒక మోషన్ అంతే. వేవ్ అనేది ఒక మోషన్ ఆఫ్ వైబ్రేషన్. దీన్ని ముట్టుకోలేము, పట్టుకోలేము, కానీ దీనిలోనే ఓన్లీ డైమెన్షన్స్ మనకి లెంత్, ఫ్రీక్వెన్సీ ఉంటాయి. పార్టికల్ దగ్గరికి వచ్చేసరికి ఇది ఒక విజిబుల్ నేచర్ ఉంటుంది దీనికి, అండ్ ఆల్సో దీన్ని ఒక మాస్ కూడా ఉంటుంది. సో ఇది ఒక బాడీ అండ్ ఛార్జ్ కూడా ఉంటుంది. సో ఇవి ఏవి మనకి ఇందులో కనపడవు, ఇవి ఏవి మనకి ఇందులో కనపడవు. సో ఇది ఎక్స్క్లూజివ్ స్టడీ, ఇది ఎక్స్క్లూజివ్ స్టడీ. దీనిలో ఇది, ఇందులో ఇది కాకుండా ఆల్టర్నేట్ నేచర్ అంటే వేవ్గా ఉంటుంది, పార్టికల్గా కూడా ఉంటుంది. డ్యూయల్ నేచర్ అన్నారు, అందుకే డ్యూయల్ నేచర్. దే ఆర్ నాట్ ఇంక్లూజివ్. దీనిలో ఇది, దీనిలో ఇది కాకుండా దేనికి అది ఇండిపెండెంట్గా కొన్ని ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది అనేది చాలా క్లియర్గా మనం తెలుసుకోవాలి. మ్యాక్స్ ప్లాంక్ అనే సైంటిస్టు బ్లాక్ బాడీ రేడియేషన్ని స్టడీ చేసి పార్టికల్ నేచర్ ఆఫ్ లైట్ని ప్రూవ్ చేశాడు. బీబీ అంటే బ్లాక్ బాడీ. He studied the radiations emitted by the black body and made the following observations. Radiations emitted by the black body are not continuous. ఇలా ఉండవు, అవి ప్యాకెట్స్గా మాత్రమే ఉంటాయి. దిస్ ఈజ్ క్వాంటా. అంటే ఈ ఎనర్జీ అనేది హోల్ నెంబర్ ఇంటిజర్ ఫామ్లోనే రిలీజ్ అవుతుంది అని చెప్పాడు. అండ్ దట్ ఈజ్ energy, and any black body emits or absorbs energy in the form of small packets or bundles called quanta. ఇది ప్లూరల్ ఫాము, సింగులర్ ఏమో క్వాంటమ్. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ బండిల్స్ ఆఫ్ ఎనర్జీ లైట్కి విత్ రెస్పెక్ట్ టు లైట్ మాట్లాడుతున్నప్పుడు వీటినే మనం ఫోటాన్స్ అంటాం. అండ్ దీస్ ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్. ఈ ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్స్ రూపంలోని ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అండ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఏ పార్టికల్ విచ్ హ్యాస్ మాస్ యాజ్ వెల్ యాజ్ ఛార్జ్. అండ్ దిస్ photon having energy is called energy of the photon, and it is directly proportional to the frequency of the light wave and inversely proportional to the wavelength of this light wave. And once the proportionality is removed, we get a constant, and hence this is Planck's constant. Energy of photon, the frequency of light wave, and Planck's constant. And the value of Planck's constant is 6.63 into 10 power minus 34 joules second. అది దాని తాలూకా యూనిట్. అండ్ దీని యూనిట్ పర్ సెకండ్, దీని యూనిట్ జూల్స్ per second, అండ్ ఎనర్జీ యూనిట్ జూల్స్. మనం ఆల్రెడీ చూసాము, C ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది లైట్ ఇంటూ వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్. ఇందులోంచి మనకి ఫ్రీక్వెన్సీ వాల్యూ కావాలంటే C/λ. ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్, లైట్ వేవ్ ఇచ్చేసి మనకి ఎనర్జీ కనుక్కోమంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ మనకు తెలుసు కాబట్టి ఈ ఫార్ములా పెట్టాలి ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్ కనుక్కోమంటే. అదే మనకి వేవ్ లెంత్ ఇస్తే వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఇది కాబట్టి మనకి తెలుసు కాబట్టి hc/λ. ఇది మనకి ఫోటాన్ తాలూకా ఫార్ములా. ఇదైతే ఎనీ గివెన్ బాడీ ఏ అది ఫోటాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, లేకపోతే ఫోటాన్ని ఎమిట్ చేస్తుంది. ఈ సందర్భంలో ఎన్ని ఫోటాన్స్ అది తీసుకుంటుంది, n నెంబర్ అనేది మనకి డిసైడ్ చేయాలి. అంటే అప్పుడు విల్ గివ్ ద ఎనర్జీ ఆఫ్ n నెంబర్ ఆఫ్ ఫోటాన్స్. దేర్ఫోర్ ఈ nhc/λ అనేది నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ని, దాని తాలూకా ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడే ఫార్ములా. ఒక్క ఫోటాన్ ఇచ్చినప్పుడు మనం
ఎనర్జీ కనుక్కోవాలంటే ఉపయోగించాల్సిన ఫార్ములా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ 1 photon దిస్ ఈజ్ ద ఫార్ములా. ఫర్ మోర్ దాన్ 1 photon అంటే n నెంబర్ ఆఫ్ ఫోటాన్స్కి మనకి ఈ ఫార్ములా అనేది యూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో మనకి హెచ్ ఒక కాన్స్టెంట్, వెలాసిటీ ఆఫ్ లైట్ ఒక కాన్స్టెంట్, అండ్ మనకి వాడు ఫ్రీక్వెన్సీ ఇస్తే ఎనర్జీ, అదే వేవ్ లెంత్ ఇస్తే ఎనర్జీ కనుక్కోవచ్చు, ఫ్రీక్వెన్సీ ఇస్తే డైరెక్ట్గా ఇది పెట్టి ఎనర్జీ కనుక్కోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అడుగుతాడు. యూజువల్గా ఎనర్జీ ఇచ్చేస్తాడు. ప్లాంక్స్ కాన్స్టెంట్ మన చేతిలో ఉంది, స్పీడ్ ఆఫ్ లైట్ మన చేతిలో ఉంది, ఫ్రీక్వెన్సీ అయినా వేవ్ లెంత్ అయినా ఇస్తాడు. సో ఈ ఎనీ వన్ అనేది అన్నోన్ ఫ్యాక్టర్ కనుక్కోమంటాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ రూల్, వెరీ 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 ఇంపార్టెంట్.